నేరస్తులు రోజురోజుకు సరికొత్త మార్గాల్లో బాధితులను మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సైబర్ మోసాలు అనేవి ఈ దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి మోసాలలో ప్రథమ స్థానంలో నిలుస్తూ ఉన్నాయి. తాజాగా FCRF అనేటువంటి ఒక సంస్థ ప్రకటించినటువంటి సర్వే విషయాలు కూడా ఇదే రకమైనటువంటి విషయాన్ని వెల్లడించాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక 10 జిల్లాల కేంద్రంగానే ఈ సైబర్ మోసాలు అన్నీ జరుగుతున్నాయని కూడా ఈ సర్వే వివరాలను ఆ సంస్థ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 జిల్లాలు పూర్తిగా సైబర్ మోసాలకు హాట్స్పాట్లుగా కూడా మారిపోయాయంటూ కూడా ఈ సర్వే వివరాలను వెల్లడించింది. ఆయా గ్రామాల్లో తిష్ట వేస్తున్నటువంటి సైబర్ ముఠాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బాధితుల నుంచి కోట్ల రూపాయలను కూడా కొల్లగొడుతున్నాయని ఈ సర్వే తమ విషయాలను కూడా బహిర్గతం చేసింది. అయితే ఈ లెక్కలన్నీ కూడా 2023వ సంవత్సరానికి సంబంధించినటువంటి సైబర్ మోసాల జరిగినటువంటి విధంగా చెప్పినటువంటి విషయాలను కూడా ఈ సంస్థ ప్రకటించింది. అయితే ఎక్కువగా అంటే సైబర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నటువంటి నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది, బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సైబర్ ముఠాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలనే టార్గెట్గా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో ఏపీకి సంబంధించినటువంటి చిత్తూరు కానివ్వండి, తెలంగాణకు సంబంధించినటువంటి మహబూబ్నగర్ కానివ్వండి, తమిళనాడుకు సంబంధించినటువంటి చెన్నై, కోయంబత్తూరు నగరాలు ప్రస్తుతం ఈ సైబర్ మోసాలకు హాట్స్పాట్లుగా కూడా మారిపోయాయని కూడా ఈ సంస్థ తమ విషయాలను కూడా వెల్లడించింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ సంవత్సరం దాదాపు 20,000 కోట్ల రూపాయలను ఈ సైబర్ ముఠాలు కొల్లగొడతాయంటూ కూడా మరొక సంస్థ సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించింది.